పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. అగ్నితో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? అగ్నిని దేనికి ఉపయోగిస్తారో తెలుసా? కరగేయటానికి. అవన్నీ కూడా రా మెటీరియల్ ఒక దానిలో పోసి అగ్ని పెట్టినప్పుడు అదేమవుద్దంటే కరిగి లిక్విడ్ లాగా అవుద్ది. ఆ లిక్విడ్ లాగా అయ్యింది తీసుకెళ్ళి దేంట్లో పోస్తారు? అచ్చు. ఆ అచ్చులో ఇది పోయగానే, అగ్ని చేత కరగబేయబడింది అచ్చులో పోయగానే దీనికి ఏ షేప్ వస్తుంది? ఆ అచ్చు ఏ షేప్ ఉందో సరిగ్గా అదే షేప్ వస్తుంది. ఇదివరకు దీని షేప్ ఏంటి? వేరే షేపు. కానీ అగ్ని ఏం చేసింది? కరిగించేసి దాని స్వభావం అంతటిని పోగొట్టేసింది. దాని స్వభావం అంతటిని పోగొట్టి వేరే స్వభావం యేసు అనే అచ్చులో పోసింది తీసుకొచ్చి. యేసు అనే అచ్చులో ఈ కరగేసినటువంటి మనల్ని తీసుకెళ్లి అచ్చులో పోసిన తర్వాత, ఈ అచ్చు నుండి తీసిన తర్వాత ఎలా కనబడుతుంది? ఇదివరకు ఈర్ష్యతో ఉన్నది, ఇదివరకు పాపముతో ఉన్నది, ఇదివరకు లోకంతో ఉన్నది, ఇదివరకు దారిద్రతతో ఉన్నది, ఇదివరకు ఎక్కడ లేని చండాలంతో ఉన్నటువంటి రా మెటీరియల్ ఇప్పుడు ఎలా మారింది అంటే అచ్చులో కరగవేయబడి పోసిన తర్వాత యేసులాగా మారింది. పరిశుద్ధ అగ్నిలో ఎందుకు ఆయన బాప్తిస్మం, అగ్ని అనే మాట ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? ఆ అగ్నికి కరగందేముందండి? అగ్నికి కాలందేముందండి? అగ్నికి మరిగిపోందేముందండి? మన ఆశలు, మనకి కోరికలు, మన యొక్క ఇంకోటి పాపము, మన ఈర్ష్య, మన డంబము, మన కపటము, మన కోపము, క్రోధము, నిదానంగా ఆ అగ్ని దాన్ని కాల్చి ఏం చేస్తుంది? ఒక అచ్చులో పోస్తుంది నిన్ను. అది క్రీస్తు అనే అచ్చు. నీకు తెలియకుండానే నీకు ఆరోపం వచ్చేస్తుంది. అది దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? అది నీ శక్తి చేత అయ్యేది కాదు, నీ బలం చేత అయ్యేది కాదు, నీ జ్ఞానం చేత అయ్యేది కాదు. నా ఆత్మ ద్వారా దీన్ని చేతును.